శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాంక బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 465వ భాగం 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం. నిన్నటి 20వ శ్లోకంలో స్వామి దేశకాలే చ పాత్రే చ తద్ధానం సాత్వికం స్మృతం అన్నారు. దేశకాలే చ పాత్రే చ, దేశకాల పాత్రలు గుర్తించి చేసేటువంటి దానాన్ని సాత్విక దానం అని అంటారు అన్నారు. ఇక్కడ దేశం అంటే పుణ్యతీర్థాలు, పుణ్యక్షేత్రాలు, కరువు కాటకాలతో పీడింపబడేటువంటి చోట్లు, పవిత్ర దేవాలయాలు, నదీ తీరాలు, ఇటువంటివి దానం చేసేటందుకు యోగ్యమైనటువంటి ప్రదేశాలుగా చెప్పబడ్డాయి. అటువంటి చోట్ల చేసేటువంటి దానం అధిక ఫలితాన్ని ఇస్తుంది. ఇకపోతే కాలం అంటే గ్రహణ సమయాలు, కరువు కాలాలు మరియు సంకటాలు కలిగినటువంటి సమయాలు దానం చేసేందుకు యోగ్యమైన కాలాలుగా చెప్పబడ్డాయి అన్నమాట. ఇక పాత్ర అంటే ఎవరు పాత్రులు, దానం చేయడానికి అర్హులు ఎవరు అంటే తపోనిష్ఠులు, జ్ఞానులు, బ్రాహ్మణులు, సాధువులు, భిక్షుకులు, దరిద్రులు మొదలైన వారు దానం చేసేటందుకు పాత్రలు. ఇప్పుడు ఈ దేశ కాల పాత్రలలో పాత్రకు అధిక ప్రాధాన్యత ఉంది. దానం చేసేటప్పుడు పాత్రకు అధికమైనటువంటి ప్రాధాన్యత ఉందన్నమాట. పాత్రను గూర్చి శాస్త్రాలు ఇలా చెప్తున్నాయి. ఏమంటున్నాయి? స్వాధ్యాయాఢ్యం యోనిమంతం ప్రశాంతం వైతానస్తం పాపభీరుం బహుగ్నం శ్రీశుక్షాంతం ధార్మికం గోశరణ్యం వ్రతైః స్నాతం తాదృశ్య పాత్రమాహు అంటుంది శాస్త్రం అన్నమాట. ఈ శ్లోకంలో ఉత్తమ పాత్రను గురించి చెప్తున్నారన్నమాట. ఏంటి ఉత్తమ గుణాలు? పాత్రునికి ఉండవలసిన గుణాలు ఏమిటంటే మొట్టమొదటిది స్వాధ్యాయనిష్ఠుడై ఉండాలి. వాడు స్వాధ్యాయం అంటే మంచి గ్రంథాలని ఒక నియమంగా పఠించేటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి. అదేవిధంగా మంచి గుణవంతుడై ఉండాలి. తర్వాత శాంత స్వభావం కలిగిన వాడై ఉండాలి. శీల సంపన్నుడై, క్యారెక్టర్ ఉండాలన్నమాట. మనకి శీల సంపన్నుడై ఉండాలి. పాపభీతి కలవాడుగా ఉండాలట. విశాలమైనటువంటి జ్ఞానం, విస్తృతమైనటువంటి జ్ఞానం ఉండాలట అతనికి. స్త్రీలోలుడు కాకూడదట. అటువంటి వాడు స్త్రీలోలుడుగా ఉండకూడదట. ధార్మికుడై ఉండాలట. గోసేవ యందు ప్రీతి కలవాడుగా ఉండాలి. నియమాలను పాటించేవాడుగా ఉండాలి. ఇన్ని లక్షణాలు ఉన్న వాడికి దానం పొందేదానికి అర్హత ఉంది అని చెప్తుంది శాస్త్రం అన్నమాట. యాజ్ఞవల్క స్మృతిలో కూడాను ఈ పాత్రతను గురించి ఇలా చెప్పబడింది. న విద్యయా కేవలయా తపసా నాపి పాత్రతత యత్ర వృత్తమి మే చోభే తద్ధి పాత్రం ప్రచక్షతే అంటాడు యాజ్ఞవల్క స్మృతిలో. అంటే ఇక్కడ ఏంటంటే అర్థం ఏంటంటే కేవలం విద్యతో కానీ, కేవలం తపస్సుతో కానీ ఉత్తమైనటువంటి పాత్రత సిద్ధించదు. కేవలం విద్యావంతుడైనా సరిపోదు, కేవలము తపస్శీలి అయినా కూడాను సరిపోదు. రెండూ సిద్ధించిన చోట మాత్రమే ఆ దానానికి ఉత్తమ పాత్రత సిద్ధిస్తుంది అంటుంది యాజ్ఞవల్క్య స్మృతి అన్నమాట. ఏది ఏమైనా దేశ కాలానికి తగిన రీతిలో దానం చేయవలసిందే అన్న దృఢ నిశ్చయంతో ప్రత్యుపకారం చేయలేని వానికి, అంటే మనం దానం ఒకటి ఇస్తే తిరిగి ఇవ్వలేని వానికి, యోగ్యుడైన వానికి చేసేటువంటి దానం ఏదైతే ఉందో దానిని సాత్విక దానం అంటారు అని మనకి ఇక్కడ అర్థమవుతుందన్నమాట. మన దేశం అదేవిధంగా దాన గుణంలో మంచి మన 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 వాళ్ళ ఇళ్ళు, మన ప్రదేశం ఇది, దాన గుణంలో
మనం దానం చేసి మంచి పేరు తెచ్చుకోవాలి, ఇటువంటి భావాలతో అసలు దానం చేయనే కూడదు అంటారనమాట. ఏది శాస్త్రాలు కానీ మహాత్ములు కానీ. మలయాళ స్వామి వారి ఉద్దేశంలో కాలం అంటే చాతుర్మాసాది కాలం అంటారు మలయాళ స్వామి. దేశం అంటే అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు ఉన్నటువంటి కాలంగా చెప్తారనమాట. పాత్ర అంటే తపస్సు ఆత్మశుద్ధి ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడాను దానానికి అర్హులే అని మలయాళ స్వామి వారు ప్రబోధంలో చెప్తూ ఉంటారన్నమాట. కాబట్టి దానం చేసేటప్పుడు ధర్మబుద్ధి ఉండాలే కానీ వ్యవహార బుద్ధి ఉండకూడదు. దానం వ్యాపారం కాకూడదు. వ్యాపారం ఎప్పుడవుతుంది? నేను నీకు ఇది ఇస్తే నీ వల్ల నాకేం ప్రతిఫలం ఉంటుంది అన్నటువంటి భావం ఉంటే అది వ్యాపారం అవుతుందన్నమాట. దానం ఎప్పటికి కూడాను వ్యాపారం కాకూడదు. దానం తీసుకున్న వారి నుండి తిరిగి ప్రత్యుపకారం పొందాలని కానీ లేకపోతే ఏదైనా సేవ చేయించుకోవాలన్నటువంటి బుద్ధి కానీ ఉండకూడదు. అలాంటప్పుడే అది సాత్విక దానం అనిపించుకుంటుంది. కాబట్టి ఎలా ఫీల్ అవ్వాలంటే దానం చేసేటప్పుడు మహాత్ములు చెప్పే విషయం, మనం చెప్పుకునే విషయాలు కాదు ఇవి. దానం చేసేటువంటి అవకాశం భగవంతుడు నాకు ప్రసాదించాడు అని ఆనందించే స్వభావంతో దానం చేయాలట. అట్లాంటి స్వభావం కలవాడుగా ఉండాలట దానం చేసేవాడు. భగవంతుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు, వీళ్ళకి దానం ఇవ్వడానికి, ఈ అనుగ్రహం, భగవంతుడి అనుగ్రహంతో నాకు ఈ అవకాశం వచ్చింది అన్నటువంటి ఆ కృతజ్ఞతా భావంతో ఉండాలటనమాట. అదేవిధంగా ఇచ్చేటువంటి దాత ఎట్టి వ్యసనాలకు కూడాను లోను కాకూడదట. అప్పుడే తీసుకున్న వాడి యందు వాడికి ఉత్తమ ప్రేరణ కలుగుతుందట. మనం ఇచ్చినటువంటి దానం వాడికి చక్కగా ఉపయోగపడుతుందట. ఎందుకంటే వీడు వ్యసన లోలుడుగా ఉన్నట్టయితేనట ఆ ఇచ్చిన దానం కూడా అది సరిగ్గా వాడికి ఉపయోగపడదు. ఈ విధంగా సాత్విక దానం చేసిన వాడు అంతఃకరణ శుద్ధిని పొందుతాడు. అంతఃకరణ శుద్ధి ఎప్పుడైతే పొందుతాడో పరమాత్మ ఆ హృదయంలో నిలిచేటందుకు ఎంతైనా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దానం చేసేటప్పుడు ఈ చెప్పబడిన విషయాలన్నీ కూడాను మనం మనసులో ఉంచుకోవాలన్నటువంటి ఉద్దేశంతో స్వామి 20వ శ్లోకంలో సాత్విక దానాన్ని గురించి మనకి చక్కగా వివరించారు. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.